స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర మనం ప్రతి మూడవ శనివారం చేస్తూ ఉంటాం క్లీనింగ్ పరిస్థితి. సో దానిలో భాగంగానే మన చిత్తూరు నియోజకవర్గంలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దానిలో కొన్ని గ్రామాలు తీసుకొని మేజర్ పంచాయతీలు తీసుకొని గార్బేజ్ క్లీనింగ్కి గార్బేజ్ లిఫ్టింగ్కి వెహికల్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎంపీ లాట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే పంచాయతీలో ఉన్న క్లీన్లీనెస్ మెయింటైన్ అవుతుంది. అలాగే ముందు కూడా మిగతా 7 నియోజకవర్గాల్లో దీని మెయింటెనెన్స్, దీని ఎఫిషియన్సీ, తర్వాత వీళ్ళు దానివల్ల ప్రయోజనాలన్నీ కూడా అసెస్ చేసి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇంతే కాకుండా బయట నుంచి ఎవరన్నా కంపెనీస్ కానీ స్పాన్సర్షిప్ వస్తే సో లార్జ్ స్కేల్లో విలేజెస్ని కవర్ చేయాలని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. సో దీనిలో భాగం అది క్లీన్లీనెస్ చేయడంలో మన ప్రయత్నంలో ఇది ఒక భాగంగా ఉంది. థ్యాంక్ యూ. ఎన్ని వెహికల్స్? ఈరోజు 20 వెహికల్స్ ఇచ్చాం. 20 గ్రామ పంచాయతీలు కవర్ అవుతాయి. ఇక ముందు డిస్టిక్ అంతా కవర్ చేయాలనేది మా అందరికీ నమస్కారాలు. ఈరోజు 20 ఆటోస్ ఎంపీ లాట్ ద్వారా మా నియోజకవర్గానికి, గంగాధర నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా దగ్గుమల్ల ప్రసాద్ అన్న గారు మా నియోజకవర్గానికి అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్క విలేజ్ నుంచి ఈ క్లీన్లీనెస్ స్టార్ట్ కావాలనేదే మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అందులో ఒక భాగంగా ఈరోజు 20 ఆటోలు మా జీడీన నియోజకవర్గానికి అలొకేట్ చేశారు. ఇది నార్మల్గా ఎంపీ గ్రాంట్ ద్వారా సుమారుగా 63 లక్షలు శాంక్షన్ చేశారు. ఇందులో చూసారంటే 20 ఆటోస్ ఈరోజు మా నియోజకవర్గానికి, గంగాధర మండలానికి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంది. సో ఇందులో మీకు చూసారంటే తడి చెత్త, దాని తర్వాత మీకు వచ్చి వేస్ట్ అంతా కూడా డిఫరెంట్గా కలెక్ట్ చేసి డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి, గ్రీన్, ఎల్లో అలా ఉన్నాయి. సో అందులో కలెక్ట్ చేసి గ్రీన్ అంబాసిడర్ ప్రతిరోజు ప్రతి విలేజ్కి వెళ్ళి ఒక రోజుకు ఒక ఊర్లో మొత్తం కూడా కలెక్ట్ చేస్తారు. ఈ కలెక్ట్ చేసి అక్కడ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఒక చోట మనకు ఇవన్నీ కూడా ఉన్నా అంటే ఏమవుతుందంటే అక్కడ ఈ మస్కిటోస్ ఇవన్నీ కూడా బ్రీడింగ్ అయ్యి అన్నెసరీగా వచ్చి పిల్లలకి జ్వరం కానీ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటివి వస్తుంది. కాబట్టి ఇలాంటి ఏది అవాంఛనీయాలు జరగకుండా స్వచ్ఛందంగా క్లీన్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా దీనికోసం స్పెషల్గా దీన్ని మనకు అలొకేట్ చేయడం జరిగింది. సో దీంతో ఆపకుండా ఈ చెత్త అన్ని కూడా సపరేట్గా చేసి దీన్ని వర్మీ కంపోస్ట్ చేయొచ్చు, లేదంటే దీనిలో నుంచి బయో ఫర్టిలైజర్ లాగా తయారు చేసి మనం దీన్ని వ్యవసాయానికి కూడా సప్లై చేయాలనేదే మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అంటే చెత్త నుంచి ఎలా సంపద సృష్టించాలి, చెత్తను ఎలా యూజ్ చేసుకోవాలి, అది బయోగ్యాస్ కానీ లేదంటే వర్మీ కల్చర్ కానీ ఇలా అన్ని కూడా మల్టీపర్పస్గా యూజ్ చేయాలి. అందుకోసమే దీన్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. దీంతో ఆగకుండా మన ఎంపీ గారు ఏం చెప్తున్నారంటే, అన్న దగ్గుమల్ల ప్రసాద్ అన్న ప్రతి నియోజకవర్గానికి చేస్తాము, ఇది స్టార్టింగ్ మాత్రమే, ప్రతి నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా మంచిది. విలేజ్ కూడా క్లీన్గా ఉంటుంది. సో కాబట్టి విలేజ్ నుంచే మోస్ట్లీ కూడా ఈ డెంగ్యూ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మేము నిజంగానే శుభ సూచనంగా మేము పరిగణిస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మా దగ్గుమల్ల ప్రసాద్ అన్న అన్ని 7 నియోజకవర్గాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాము. నమస్కారం. ముఖ్యంగా నేను ఈ కార్యక్రమం సందర్భంగా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీ లైట్స్ ఫండ్స్ ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో గత సంవత్సరం నుంచి ఎట్లా ఈ గ్రాంట్ ఖర్చు చేయాలి చాలా సందర్భంగాలో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తే ఒక ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్లో గ్రాంట్ ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ వచ్చేసరి ప్రోడక్ట్ ఉండొచ్చు, స్కూల్ సంబంధించి అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉండొచ్చు, హాస్పిటల్ సంబంధించి రిక్వెస్ట్ ఉంటే వెంటనే ఎంపీ గారి ద్వారా శాంక్షన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మీరు చూశారు, కన్నన్
స్కూల్ జూనియర్ కాలేజ్లో కూడా హాస్టల్ రిక్వెస్ట్ వస్తే వెంటనే 30 lakh రూపీస్ సార్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. సో గత సంవత్సరం 24-25 సుమారుగా ఒక 90 ప్రాజెక్ట్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. దిస్ ఆల్ ఆర్ కమ్యూనిటీ సెంట్రిక్ ప్రాజెక్ట్, గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ కంటిన్యూస్గా ఎంపీ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు ఒక 4 కోట్ల రూపాయలతో చాలా వర్క్ శాంక్షన్ చేయడం జరిగినాయి. దీంట్లో ఇది ఒక ప్రాజెక్ట్, ఒక 20 ఆటోస్, ఈ ఆటోస్, ఇది ఒక 20 పంచాయతీలో ఈరోజు ఇవ్వడం జరిగినాయి. 20 ఆటోస్తో ఖచ్చితంగా హౌస్ టు హౌస్ కలెక్షన్, చెత్త కలెక్షన్ పెరుగుతుంది అండ్ గ్రామంలో ఒక మంచి శుభ్రం, ఒక ఎన్వైరన్మెంట్ తయారవుతుంది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్స్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ క్లీన్ ఉండాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ రావాలి, అవేర్నెస్ రావాలి, సిఎస్ఆర్ డొనేషన్ రావాలి, ఒక యూస్ఫుల్ ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. సో ఈ సందర్భంగా ఈ 20 ఆటోస్ లాంచ్ చేయడం జరిగినాయి. నేను ఎంపీ గారికి మరియు ఎమ్మెల్యే గారికి వాళ్ళకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో సహకారం చేస్తున్నారు. నిధులు కరెక్ట్గా ఖర్చు చేయాలి, ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు, ఫ్యూచర్లో కూడా మనకి అటువంటి ఆటోస్ అవసరం ఉన్నాయి. సిఎస్ఆర్ P4 స్కీమ్లో ఎవరైనా డోనర్స్ రెడీ ఉంటే, మీరు మీ ఊరు నుంచి మంచి స్థానంకి వెళ్ళారు, ఇది మంచి కాంట్రిబ్యూషన్ మీరు అందరూ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కూడా పెద్ద పంచాయత్స్లో జెడ్పీ గ్రాంట్, ఎంపీ ల్యాడ్స్, మిగతా గ్రాంట్స్ ద్వారా ఎలా ఫర్దర్గా ఈ ఆటోస్ ఇవ్వాలి గ్రామంలో, అవి ఆలోచన చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్.